ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మరి ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఈ సమయంలో 31వ వచనం. కాబట్టి ఏమి తిన్నుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. వీటన్నిటి విషయం అన్యులు వీటన్నిటి విషయమై విచారింతురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం నీది, మాట్లాడవరు నీవే కనుక నీ లేఖనాల నుంచి మాతో అందరితో మాట్లాడి ముచ్చటించి దర్శించి సహాయం చేయి. ఈ వాక్యంలో నుంచి అయా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మాకు అందించి మాతో అయా మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏమి తిన్నుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటిని గురించి మీరు చింతించొద్దు. కనుక అవి అన్యులు వాటి విషయమై విచారితురు. అంటే ఎవరు వాటిని విచారిస్తారు అంటే, ఎవరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఎవరు దేనిని గురించి చింతిస్తారు అంటే, అన్యులు వాటి గురించి చింతిస్తారు. మరి దేవుని పిల్లలు చింతించవచ్చునా? కనుక దేవుని పిల్లల జీవితాల్లో చింత అనేది ఉండొచ్చా? చింతను కలిగి ఉండొచ్చా? చింత ఇదిగో దేవుని పిల్లలు కలిగి ఉంచే వేటిని బట్టి కలిగి ఉండాలి. చింత మరి ఇదిగో కలిగి ఉండవచ్చా లేదా అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మాట ఇలా ఉంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరొక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసునా? 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమును మీ ఆనందమును చింతకు మార్చుకునుడి. అంటే మీరు వ్యాకులపడండి, దుఃఖపడండి, మీ నవ్వును ఆనందాన్ని ఇదిగో మీరు ఆ చింతకు మార్చుకోండి అని దేవుని వాక్యం. కనుక ఇక్కడేమో యాకోబు పత్రికలో చూస్తేనేమో చింతించండి అంటున్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారిని చెప్పే మాటని గమనిస్తే మీరు చింతపడవద్దు అంటా ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితంలో ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట వాస్తవమే, అపోస్తుడైన యాకోబు చెప్పిన మాట వాస్తవమే. అయితే క్రైస్తవ జీవితంలో ఈరోజు చింతించవలసిన వాటినేమో చింతించట్లేదు, చింతించుకోకూడని వాటి విషయమే ఇదిగో అన్యులలాగా ఆలోచన చేసి అన్యులు చింతించినట్లుగా ఈరోజు క్రైస్తవుడు ప్రతి విషయంలో ఇదిగో చింతిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. కనుక ఈరోజు ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు, బుద్ధిహీనుడు దేని విషయమై వాడు చింతిస్తాడో అదే విషయమై క్రైస్తవుడు ఈరోజు చింతిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాటి విషయమై అంటే ఒక అన్యులు చింతిస్తున్న వాటి విషయమై మనం చింతపడకుండా, ఒక క్రైస్తవుడు దేని విషయమై చింతించాలో, దిగులు పడాలో, ఆలోచించాలో దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ చింతించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఒక అన్యుడు దేని గురించి చింతిస్తాడు అంటే, ఒకటి ఇదే ప్రియ దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 34వ వచనం ప్రకారం రేపటి గురించి మనకు చింత ఉండకూడదు. అన్యులు రేపుడు గురించి ఆలోచన చేస్తారు. కనుక రేపుడు భవిష్యత్తు ఏంటి, అయ్యో రేపు ఎలా ఉంటుందో, కనుక రేపు ఎలా బ్రతకాలో అని చాలామంది రేపుడు గురించిన ఇదిగో చింతలు, దాని గురించి జ్యోతిష్యాలు చెప్పించుకుంటారు. దాని గురించి ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో వారి గురించి ఇదిగో మరి అనేకమైన ఇదిగో మరి జ్యోతిష్యాలే కాకుండా ఇదిగో మరి సోదులు చెప్పించుకుంటూ ఉంటారు. అయ్యా నేను రేపు ఏమవుతాను, నేనేమో ఎలా బ్రతుకుతాను, కనుక నా జీవితం ఎలా ఉంటుంది అని రేపుడు గురించిన ఆలోచన ఈరోజు చాలామంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నేను చెబుతున్నాను, రేపుడు గురించిన చింతని కొండకూడదు. ఎందుకో తెలుసిన, మన దేవుడు ఎవరు? నిన్న నేడు రేపు ఉండే దేవుడైనా. ఇదిగో ఈరోజు మంచిగా ఉండేవాడు కాదైనా.
మన బ్రతుకాలమంతా. అంతేకాదు, ఇదిగో సదాకాలము నుండి ఇదిగో సదాకాలము వరకు సదాకాలము మనతో ఉండగలిగిన గొప్ప దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో ఉన్నప్పుడు ఎందుకు చింతించాలి? ఎందుకు బాధపడాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా ఎందుకు మనం దిగులు చెందుతూ ఉండాలి? అయ్యో రేపేం జరుగుతుందో, రేపు నా పరిస్థితి ఏంటి అని నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చింతించకూడదు. రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇదిగో మరి నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, రేపు ఇదిగో మా ఆహార పరిస్థితి ఏంటి, మా వస్త్రాల పరిస్థితి ఏంటి అని రేపటి గురించిన చింత మనకు ఉండకూడదు. కనుక ఒక అన్యుడు లాగా క్రైస్తవుడు ఎప్పుడు చింతించకూడదు అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈనాడు పోషించిన దేవుడు, ఈనాడు నీతో ఉన్న దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు. రేపే కాదు, ఎప్పుడు వరకైనా ఉంటాడు నీతో. కనుక నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరత లేదు. రెండో విషయం, దేని గురించి చింత అంటే ప్రియ దేవుని బిడ్డ 25వ వచనాన్ని చదువుకుంటే, ఏమి తిన్నుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుచ్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుచ్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకముందున తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. కనుక ఇదిగో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అయ్యో మా కడుపుకి ఎట్లా, మా దేహానికి ఎట్లా, ఇదిగో మా కుటుంబానికి ఎట్లా అని ఒక అన్యుడిలాగా నీవు చింతించవలసిన అవసరం లేదు. ఒకసారి ఆ పరలోక ప్రియ దేవుని మీద ఒకసారి ఆకాశం వైపు చూడండి. ఆకాశంలో పక్షులు ఉంటాయి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అంటే అవి ముందుగానే ధాన్యాన్ని సమకూర్చుకొని తన యొక్క కోట్లలో కూర్చుకొనవు. కానీ దేవుడు వాటిని రోజు పోషిస్తున్నాడు. అడవి గడ్డి పువ్వులు చూడండి, అవి చక్కగా ఎంత అందంగా పూస్తాయో. దేవుడు వచ్చి ఆ వైభవాన్ని ఇచ్చాడు. ఈనాడు నీకెందుకు వస్త్రాలు ఇవ్వడు, నీకెందుకు ఆకాశ పక్షులు పోషించిన దేవుడు నిన్నెందుకు పోషించడు? కనుక నిన్ను పోషిస్తాడు, పోషించగలిగిన సమర్థుడైన. కనుక నీకు పోషించి నీకు వస్త్రాలను ఇచ్చి నిన్ను కాపాడగలిగిన శక్తిమంతుడాయన. అందుకే రేపటి గురించిన చింత, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే ఆ చింత నీకు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకమందున్న తండ్రికి తెలియను. కనుక మీకేమి కావాలో, మీ అవసరతలేంటో, మీ అక్కర్లేంటో, మీ కొదువులేంటో, మీకేమి కావాలో అవన్నీ కూడా మన పరలోకమందున్న తండ్రికి తెలుసు. ఈరోజు నీకు కావలసినవన్నీ నీకు కావాల్సినవి, నీ బిడ్డలకు కావాల్సినవి. కనుక నీ భార్యకి, నీ భర్తకు, నీ కుటుంబానికి కావలసినవన్నీ ఒక తండ్రి తన పిల్లల గురించి ఆలోచించిన రీతి కంటే ఎక్కువగా నా దేవుడు నీ గురించి ఆలోచించగలడు. కనుక నువ్వెందుకు చింతిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. వస్త్రాల గురించి చింత, తిండిని గురించిన చింత, ఎరెప్పుడు గురించిన చింత, అది ఒక క్రైస్తవునికి తగదని ప్రభు పేరట ఒక సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆనాడు ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు. కనుక సదాకాలం ఉన్న దేవుడు ఆయన మనతో ఉంటే మనకు దిగులేందుకండి. అందుకే ఓ భక్తుడో పాట రాశాడు, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. కనుక దేవుడు
మనకు మాట ఇచ్చిన వాడు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు. కనుక దేవుడు నీకు సహాయకుడు, ఇదిగో నీ పక్షాన్ని ఉంటాడు గాక. ఒక అన్యుడు ఆలోచించి చింతించిన రీతిగా నువ్వు చింతించవద్దు. మూడవదిగా గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఇద్దరు అక్కాచెల్లెలు ఉన్నారు. ఇద్దరు అక్కాచెల్లెలు. వాళ్ళు ఎవరంటే మరియా, మార్త. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు తన ఇంట చేర్చుకుంది మార్త. అయితే యేసు ప్రభువారికి కావాల్సిన వంటను సిద్ధపరుస్తూ ఉంది మార్త. అయితే తన సహోదరి అయిన మరియ ఏం చేస్తుందంటే దేవుని వాక్యం వింటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి పరిచయం చేయటం మంచిదే, దేవుని వాక్యం వినడం మంచిదే. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. అంతేగాని ప్రియ దేవుని బిడ్డలారా, ముందున్న సమయం అంతా వృధా చేసుకొని దైవ సమయం సమీపించినప్పుడు మన జీవితాలలో కనుక అడావుడి కార్యక్రమాలు చేసుకుంటా మనం ఏదో దిగులు పడుతూ ఉంటే అది దేవునికి నచ్చదు. ఈ మార్త అదే చేసింది. ఏం చేసిందంటే మరియా దేవుని మాటలు వింటూ ఉండగా మార్త ఇదిగో కనీసం ఆ మరియా నాకు సహాయం చేయడానికి కూడా రావట్లేదే అని చింతపడుతూ దిగులు పడుతూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అంటుంది. ఒక మాట మనం చదువుకుంటే మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అసలు దేవుడికి చింత ఎందుకండి? ఆయనకి కావలసింది ఆయన బోధ వినడం. కానీ మరియా మరియా ఇదిగో దేవుని పని పెట్టుకొని చక్కగా దేవుని మాటలు చెప్తుంది. కానీ ఆమె ఏం చేస్తుంది? మార్త ఆమె తన పని తొందర పెట్టుకొని, అంటే ఆ పని మీద పెట్టుకొని కనుక తను తొందరపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, ఈరోజు చాలామంది జీవితంలో పనిని గురించిన చింత అండి. పొలం వేస్తే ఆ పొలం పని గురించిన చింత, ఉద్యోగ విషయంలో ఆ ఉద్యోగంలో పని కావట్లేదని ఆ చింత, ఇదిగో మరి కోర్టు విషయంలో పని కావట్లేదని చింత, మరికొన్ని విషయాలలో ఇదిగో పని అవ్వట్లేదని చింత. నేను చెబుతున్నాను, నీ చింత ఏదేమైనా దేవుని మీద మోపు. వాటి గురించి నువ్వు చింతపడొద్దు. అయ్యో నా ఇంటి పని ఆగిపోయింది, అయ్యో బ్యాంకు పని ఆగిపోయింది, అయ్యో కోర్టు పని ఆగిపోయింది, ఇదిగో పొలం పని ఆగిపోయింది, అయ్యో ఉద్యోగంలో ఆ పనులన్నీ అంతా ఆగిపోయినాయి, నేను చేసే వ్యాపారం ఆగిపోయింది అని ఏ పని విషయమై కూడా నువ్వు చింతించవద్దు. కారణం ఏంటో తెలుసునా? నీ చింత యావత్తు దేవుని మీద మోపగలిగితే ఆయన నీ చింతలన్నీ తీరుస్తాడు. నీ చింతలన్నీ ఆయన తీర్చేవాడండి. కనుక నువ్వు చింతపడద్దు. కనుక నీ పనుల భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరియలాగా మార్తలాగా ఒకవేళ చింతిస్తున్నావా? రేపటి గురించి చింతిస్తున్నావా? వస్త్రాల గురించి, దేహముని గురించి, ఇదిగో తిండిని గురించి నువ్వు చింతిస్తున్నావా? అంతేకాదు, ఈ మరికొన్ని చింతలు ఉన్నాయి. అవేంటో తెలుసునా? మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మరొక చింతను గురించి ఉంది. ఏంటో తెలుసునా? ఇదిగో మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుంటే 13-11 సకల జనులకు సువార్త 10వ వచనం నుండి, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ ఘడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ ఒక చక్కని మాట. అదేంటంటే మీరు అప్పగించబడినప్పుడు ఇదిగో మీరు ఏమి చెప్పాలా అని మీరు చింతించొద్దు. కనుక మీరు చింతించొద్దు. ఆ సమయమున మీకు ఏది అప్పగింపబడిందో, ఏది మీకు బయలుపరచబడిందో అది చెప్పండి. ఎందుకంటే మాట్లాడేది పరిశుద్ధాత్ముడే కానీ ఇదిగో మీరు కారు అని దేవుని వాక్యం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా,
ఎవరు ఎదుట నిలబడినప్పుడైనా, అప్పగింపబడినప్పుడు అంటే ఒకవేళ మనము శత్రువుల చేతికి అప్పగించబడిన ఆ సమయంలో ఏమి మాట్లాడారో ఆ మాటలు బయలుపరిచేది దేవుడే. అంతేకాదండి, సంఘము ఎదుట సువార్త ప్రకటించడానికి మనం అప్పగించబడినప్పుడు సంఘానికి ఏ వాక్యము చెప్పాలో ఆ మాటలను బయలుపరిచేవాడు కూడా దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి ఇదిగో దేవుని మాటలు చెప్పాలే కానీ పుస్తకాలు తిరిగేసి, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో వాక్యాలు చాలామంది రెడీమేడ్ వాక్యాలు ఉన్నాయి. ఆ రెడీమేడ్ వాక్యాలన్నీ కోడేసుకొని లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఏమేమో పుస్తకాలు తిరిగేసుకొని ఈరోజు తలపిక్కుంటారు. ఏ వాక్యం చెప్పాలి. నేను చెబుతాను, నా అనుభవం ఏంటంటే దేవుడు నాకు ఏది బయలుపరుస్తాడో అదే చెప్పడం నాకు అలవాటు. ముందుగానే ప్రిపరేషన్ అనేది ప్రియ దేవుడు చేసుకోవడం మంచిదే, కానీ నాకెందుకో ఏది చెప్పాలో అదే ఆ మాట అంటే దేవుడు నాకు ఏదైతే బయలుపరుస్తాడో అది చెప్పడమే నాకు అలవాటు. ప్రియ దేవుని బిడ్డ నిజమండి, ఎందుకంటే దేవుని వాక్య పరిశుద్ధాత్ముడే కానీ మీరు కాదు మాట్లాడేది, మీరు కాదు. అందుకే నేను కూడా నా వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఎక్కడైతే నిలబడతానో అక్కడ నీ ప్రజలతో నువ్వేం మాట్లాడాలని నువ్వు అనుకుంటావో ఆ మాటలే నా నోట ఉంచు, నీవే మాట్లాడు ప్రభువా, అట్టి వాక్శక్తి నాకు ఇవేసయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అవునండి, అంతేకాదు ఒక్కొక్కసారి మా దైవజనులు ప్రియ దేవుని బిడ్డలారా మా సహవాస కుడికిలో కానీ అంటే సహవాస సేవకులందరూ కూడి ఆ పాస్టర్స్ మీటింగ్లో కానీ లేదా ఎక్కడైనా ఇదిగో మరి మీటింగ్కు ఉపవాస ప్రార్థనలు కానీ సభల్లో కానీ ఎక్కడైనా వాక్యం చెప్పడానికి దైవజనుడు ఒక్కోసారి మమ్మల్ని పంపిస్తూ ఉంటాడు. మా ఆత్మీయ దైవజనుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా మా ఆత్మీయ తండ్రిని పంపిస్తూ ఉంటారు. అయితే నాకు అప్పగించడానికి ముందు ఆ పెద్దవాళ్ళని లేదా చాలామందికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. అయ్యా దైవజనుడా నువ్వు వెళ్ళి ప్రకటించంటే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఇప్పుడా దైవజనుడు ఇదిగో పలానా దైవజనుడు ఈరోజు పాస్టర్స్ మీటింగ్లో వాక్యం చదువుతాడు అంటే దైవజనుడా నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్రియ దేవుని బిడ్డలు చాలామంది చెప్పే మాట, నేను ప్రిపేర్ కాలా, లేదా ఇదిగో నేను వెళ్ళలేను, ఏం చెప్పాలో నాకు తెలియదు పాస్టర్ గారు, నా వల్ల కాదు అంటూ ఉంటారు చాలామంది. కానీ అదే అవకాశం నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు తెలుసు మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పడం, ఇది నా అనుభవం. నేను వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం కాదు, కానీ నా ఆత్మీయ అనుభవం ఏంటంటే నేను ఎప్పుడైతే ముందుగానే ప్రిపేర్ అయ్యి వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి నేను ఎప్పుడైతే ముందుగానే ఒక రోజు ముందుగానే సిద్ధపడతానో ఆ వాక్యం నడిపింపు అంతకు రాదు. నాకు ఆ వాక్యాన్ని చెప్పడం విషయంలో నేను విఫలం అయిపోతాను. కానీ ఎప్పుడైతే నేను అప్పటికప్పుడు ప్రార్థన చేసుకుని అయ్యా నువ్వేమి మాట్లాడాలనుకున్నావో ఆ మాటని నా నోట ఉంచి నువ్వే పలుకు ప్రభు అని నేను దేవుడి చేతిగా అప్పగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు తన వాక్శక్తినిచ్చి నా ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ముందుగానే ప్రిపరేషన్ చేసుకునే దాంట్లో నా స్వంత జ్ఞానం ఉంటుంది. కానీ ఇదిగో అప్పుడుగా అంటే దేవుని మీద ఆధారపడి దేవా నీవే నాలో ఉండి మాట్లాడు ప్రభు అని ఎప్పుడైతే దేవుడికి నేను అప్పగించుకుంటానో అప్పుడు దేవుడు నాలో ఉండి మాట్లాడినప్పుడు వాక్యం నడిపిపోస్తూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పే ఈ ఫేస్బుక్ లైవ్ కానీ లేదా యూట్యూబ్లో వాక్యం కానీ ప్రియ దేవుని బిడ్డలారా అప్పటికప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణతో ఏమి చెప్పమంటావు ప్రభు అని ప్రభువుని అడిగి ప్రేరేపించబడి ఆ వాక్యమునే ఇదిగో మీకు చెప్తా ఉంటాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు చింతించొద్దండి. మా దైవజనులు అంటారు ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు చెప్పవలసి వచ్చినా ఇదిగో సేవకుడు అనేవాడు సిద్ధముగా ఉండాలి, సేవకుడు అనేవాడు సిద్ధముగా ఉండాలి. అంతేగాని ఇదిగో నేను సిద్ధపడలేదు నేను చెప్పలేను అనుకోకూడదు. ఒక ఉదాహరణ కూడా అంటూ ఉంటాడు, ఒకసారి ఆ పుట్టినరోజు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అనుకోని రీతిగా జ్ఞాపకార్థ ప్రార్థన పెట్టమని ఒక ఆయన వస్తాడు. అప్పుడేం చేస్తారు, మీరు ప్రిపేర్ అవ్వలేదు నేను వాక్యం చెప్పనంటారా? అంటే కుదరదు కదా. అంతేకాదు ఇదిగో మరి అన్నప్రాసన కార్యక్రమం జరిగింది, కానీ వెంటనే ఒకళ్ళు వచ్చి అన్నప్రాసన కార్యక్రమం కూడా అంటాడు. మరి అక్కడేం చెబుతాం? ఇదిగో పుట్టినరోజులోది దినంలోది ఆ జ్ఞాపకార్థ కుడికిలోది అక్కడ చెబుతాం. అట్లా కాదు. ఎక్కడ ఏది చెప్పవలసి ఉన్నా సేవకుడు ముందుగా
అంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుడి మీద ఆధారపడి దేవుడు ఇచ్చే తలంపు మీద. అందుకే నా ప్రతి వాక్యానికి దేవుని తలంపు అని పెడతాను. ఎందుకంటే ఇది నా తలంపులు కాదు, కేవలం దేవుని తలంపు అని. దేవుని తలంపుతో కనుక దేవుడిచ్చిన ఆలోచనతో ప్రకటించబడేదే దేవుని వాక్యం. అట్లని ప్రియ దేవుని బిడ్డల నా సొంత జ్ఞానాన్ని వాక్యం ఎప్పుడు ఉపయోగించును, కేవలము దేవుని వాక్యాన్ని. ఒక్కోసారి అనిపించింది, ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యం నేను నింపబడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే కొన్ని హెచ్చరికలు ఒక వ్యక్తి గురించి, అంటే ఒక తాగుబోతు వ్యక్తిని గురించి ప్రస్తావన వస్తూ ఉంది. అందులోకి ఆ తాగుబోతు వ్యక్తి వచ్చేసాడు, ప్రార్థనలోకి వచ్చేసాడు. నేను అనుకుంటాను కదా, ఈ మాట చెబితే ఆయన బాధపడతాడేమో, ఈ మాట చెబితే ఆయన బాధపడతాడని మనసులో అనుకుంటాను. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో చెబితే ఆయన బాధపడతానో చెప్పుకుని ఉండాలి అని మనసులో అనిపిస్తుంది. కానీ దేవుని మాట మాతో సూటిగా వారి గుండెలోకి వెళ్తూ ఉంటుంది. దేవుడు చెప్పాలనుకున్న మాట వాళ్ళు ఉన్నని వెళ్ళని కనుక ఇదిగో వారి ప్రార్థనకు రాకపోని వాళ్ళు మారునట్లుగా, మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్లుగా, స్టేట్గా ఇదిగో సూచిగా గుణపంలో కూర్చున్నట్లుగా దేవుని వాక్యం వారి గుండెల్లో దిగబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సేవకుడైన ఎవరైనా సరే సిద్ధం అంటే ఎప్పటికప్పుడు ఇగో సంసిద్ధుడై ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే విషయంలో ఏమి చెప్పాలని ఆందోళన పడాల్సిన అవసరంలా, ఏమి చెప్పాలని ఎదుగు పేజీలు తిరగేసిన పర్లేదు. కానీ దేవుని మీద ఆధారపడి ప్రభువా నువ్వేమి చెప్పాలనుకున్నావో ఆ మాటలే నాలో ఉంచి నా ద్వారా మాట్లాడు నీ ప్రజలతో అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు నోరు తెరువు, నీ నోటిని తన వాక్యంతో నింపగలిగిన నా దేవుడు ఆయన. హల్లెలూయా, దేవుడండి ఆయన. అందుకని ఇదిగో ఏమి చెబుతామా అని మీరు చింతించబడాల్సిన అవసరం లేదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఇంకొక అంటే చింతించుకోవడానికి విషయం మరొకటి ఉంది. అదేంటో తెలుసునా? అదేంటంటే 33వ వచనం, 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే భార్య లేదా భర్త, లోకంలో వ్యక్తులు, అంటే ఇప్పుడు నేను చెప్పేది అదే, క్రైస్తవుడు కాకుండా లోకంలో వ్యక్తులు ఏం చేస్తారంటే కనుక భార్యను ఎలా సంతోషపెట్టాలి, భర్తను ఎలా సంతోషపెట్టాలి, పిల్లలను ఎలా సంతోషపెట్టాలి, తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలని చాలామంది చింతిస్తూ ఉంటారు. ఇంకా దాన్ని ఒక లెక్కలోకి రావాలి అంటే లోక విషయమైన వాటిని గురించి, లోక విషయమైన వాటి గురించి అనగా ఇదిగో మరి భర్తకి ఏముండి పెడితే సంతోషం, భార్యకి ఏమి తెచ్చి పెడితే సంతోషం, పిల్లలకి ఏ కాలేజీలు చదివిస్తే సంతోషం, వాళ్ళకి ఏమి సమకూరిస్తే సంతోషం. అదే రీతిగా ఇదిగో నేను ఏం కలిగి ఉండాలి, ఆస్తులు కలిగి ఉండాలా, ఇదిగో పొలాలు కలిగి ఉండాలా, నేను స్థలాలు కలిగి ఉండాలా, ఇల్లు కలిగి ఉండాలా, బంగారు కలిగి ఉండాలా, ఐశ్వర్యం కలిగి ఉండాలా అని లోక విషయమైన వాటిపైన చాలామంది చింతిస్తూ ఉంటారు. బంగారం లేదని చింత, అయ్యో నేను ఇల్లు కట్టుకోలేకపోయినని చింత, అయ్యో ఇదిగో మరి నేను పండగ వచ్చిన వస్త్రాలు కొనుక్కోలేకపోతున్నానని చింత, ఇదిగో పొలం అందరూ పొలాలు కొనుక్కున్నారు, నేను పొలం కొనుక్కోలేకపోతున్నానే, ఇదిగో అయ్యో నేను ఏమీ సంపాదించుకోలేకపోతున్నానే అని చాలామందికి లోక సంబంధమైన ఇదిగో చింతలు ఎక్కువగా ఉన్నాయి. నేను అంటున్నాను, ఒక క్రైస్తవుకి ఆ చింతలు తగవు. ఈరోజు మరలా చెబుతున్నాను, ప్రియా దేవుని బిడ్డలారా, రేపటి గురించిన చింత క్రైస్తవుడు తగదు. ఇదిగో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఒక అన్యుల్లాగా క్రైస్తవుడు ఏనాడు చింతించకూడదు. అంతేకాదు ఇదిగో పనుల గురించిన చింతపడి బాధపడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మన పనుల భారం అంతా ఆయన ఎదుగో తీసివేయగలిగిన దేవుడు. అంతేకాదండి, ఏమి చెప్పాలో అది మన నోట ఉంచి చెప్పే దేవుడు ఆయన. కనుక ఏమి చెప్పాలా అని చింతించకూడదండి, ఏం మాట్లాడాలా అని చింతపడాల్సిన పని లేదు. అంతేకాదు లోక విషయమైన వాటిపైన ఏనాడు మనకి చింత ఉండకూడదు.
కనుక బంగారం, ఐశ్వర్య, ధనము, ఇల్లు, వాకిలి, కనుక ఈ లోకంలో బంధువు బలగం వీటన్నిటి విషయంలో కనుక వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళకి అది తేవాలి, వీళ్ళకి తేవాలి అని ఈ లోక సంబంధమైన విషయాల పైన క్రైస్తవుడికి ఎప్పటికీ కూడా ఎటువంటి చింత ఉండకూడదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో సర్వోన్నతుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనము దేని విషయంలో కూడా మనం చింతించకూడదు. కనుక ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఎప్పటికీ చింతపడకూడదు. మరి చింతపడగలిగింది ఏంటి అంటే, దేని గురించి ఒక క్రైస్తవుడు చింతించాలి? దేవుని పిల్లలు కనుక ఒక ఆత్మీయుడు దేని గురించి చింతించాలి, దేని గురించి దిగులు పడాలి, దేని గురించి బాధపడాలంటే, ఒకటి ఇప్పుడు చెబుతున్నా వినండి, వాక్యాన్ని గురించిన చింత ఉండాలి మీకు. కనుక వాక్యాన్ని గురించి చింత ఒక క్రైస్తవుడికి ఉండవలసింది. వాక్యముల గురించిన చింత ఉండాలి. ఎందుకో తెలుస్తున్నా, ఆ వాక్యమే మనల్ని ఆత్మీయంగా పెంచేది. కనుక వాక్యము కనుక మనం తినే ఆహారము ఈ దేహానికి బలమైతే, వాక్యము మన ఆత్మకు బలమై ఉన్నది. ఈరోజు ఆ వాక్యమే నీలో లేకపోతే ఆత్మ బలహీనమైపోతుంది. అందుకనే నీలో వాక్యం ఉన్నట్లుగా వాక్యాన్ని గురించి చింత. అయ్యో వాక్యం చదువుకోవడానికి తీరిక లేదే, అయ్యో వాక్యం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినడానికి తీరిక లేదే, అయ్యో దేవుని మందిరంలో కనుక దేవుని వాక్యాన్ని వినే ఇదిగో అవకాశం లేకుండా పోతుంది అని చింతించబడి ఆ దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి ప్రియ దేవుని బిడ్డలారా మనం నిర్ణయించుకోవాలి. కనుక సాధించాలి. ఒకడు చింతించి ఇదిగో దాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా వాక్యము ఇదిగో వినలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, వాక్యాన్ని పోలి నడవలేకపోతున్నానని చింతన కలిగి ఇదిగో వాక్యాన్ని చదవడానికి, వినడానికి, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని అనుసరించి నడవడానికి మనము ఎప్పటికప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నిజమండి, మనం ఎరుగుదుము. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనములో అక్కడ మనం చదువుకున్నట్లయితే, కొర్నేలు అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ కొర్నేలు ప్రియ దేవుని బిడ్డలారా చాలా భక్తిపరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా భక్తిపరుడు కొర్నేలు. అయితే మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొర్నేలు తన ఇంటి వారికి దేవుని సువార్తను వినిపించాలని, ఆయన తన బంధువులందరికీ సువార్త వినిపించాలని, ఇదిగో పలానా చోట సేవకుడు నన్ను ఎరిగి ముగ్గురు పనివారిని అంటే ముగ్గురు సేవకులు అక్కడ పంపించారు. పేతురు దగ్గరికి పంపించినప్పుడు ఆ పేతురు వాళ్ళని అడుగుతున్నారు, అయ్యా ఎందుకు వచ్చారు మీరు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్పే మాట 22వ వచనంలో మనం చూడగలం. ఏమంటారో తెలుసు, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలు ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ కొర్నేలుకున్న ఆసక్తి చూడండి, ఆ కొర్నేలుకున్న దిగులు చూడండి. అయ్యో నా ప్రజలకు సువార్త అందట్లేదు, అయ్యో మాకు వాక్యం కావాలి, వాక్యం లేదు, ఐశ్వర్యం ఉంది, ఇదిగో ఉద్యోగం ఉంది, ఇదిగో డబ్బు ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాక్యమే మా కొద్దు అయిపోయింది, వాక్యమే మా కుటుంబానికి లేదు, వాక్యము మా కుటుంబానికి కావాలి అని సేవకుడిని పనిమాల తన ఇంటికి పిలిపించుకున్నాడు. పనిమాల సేవకుడిని తన ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి ఆ కూడికల ద్వారా సువార్తలు చెప్పించాడండి ఆ యొక్క కొర్నేలు. అతడు గవర్నమెంట్ ఉద్యోగి, 100 మంది పైన అధికారి, 100 మంది సైన్యం పైన అధికారి అయింది కూడా, అంత బిజీగా ఉండి కూడా దేవుని వాక్యాలు నాకు లేదే, అయ్యో దేవుని వాక్యాన్ని కోల్పోతున్నానే, దేవుని యొక్క వాక్యము ఆయన సన్నిధిని కోల్పోతున్నానే అనే చింత తన గుండెల్లో ఏదో గూడు కట్టుకుపోయింది. అందుకనే ఆయన ప్రత్యేకంగా సేవకుడు తన ఇంటికి పిలుచుకున్నాడు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. కష్టాలు వచ్చిన కష్టాలు పోవాలని ప్రార్థన చేయించుకుని, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా అనేవాళ్ళే.
ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చిన, రోగాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, ఇంట్లో ఏదో పెడకలు అవుతున్నాయని ప్రార్థన చేస్తున్న వాళ్ళు చూస్తాం. కానీ ఇలాంటి కొన్నేలు వంటి వారిని ఏ కుటుంబంలో మనం చూడలేము కదండి. అయ్యా దైవజనుడా, ఒక్కసారి మీరు మా ఇంట్లో ప్రార్థన పెట్టి వాక్యాన్ని వినిపియండి అయ్యా. నా భర్త మారునట్లుగా, నా భార్య మారునట్లుగా, నా పిల్లలు మారునట్లుగా, నా బంధువులు మారునట్లుగా, నా రక్త సంబంధికులు మారునట్లుగా అయ్యా వాక్యాన్ని చెప్పండి అయ్యా అని ఎవరైనా వాక్యాన్ని గురించిన చింత కలిగి ఉన్నారా? ఆలోచన చేయండి. ఒక క్రైస్తవులకు ఉండవలసిన చింత డబ్బుల గురించి, పొలాల గురించి, ఇళ్ళ గురించి, రేపుల గురించి, వస్త్రాల గురించి, వీటి గురించి కాదు. దేవుని వాక్యము గురించిన చింత ఒక క్రైస్తవుడికి ఉండాలండి. ఒక క్రైస్తవుడికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడికి ఉండాలి దేవుని వాక్యాన్ని గురించిన చింత 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 ప్రియ దేవుని బిడ్డలారా, నేనాడు ఒక విశ్వాసిగా నీకుంటుందా? నీ కుటుంబం అంతా రక్షించబడాలని, నీ కుటుంబం అంతా వాక్యంతో నింపబడాలని, దేవుని వాక్యం చేత ఎదుగు వారు బలపరచబడాలని నీకు ఆశ ఉందా? కొన్నేరుకుందండి ఆశ. అందుకే ఆ కుటుంబం వారందరూ రక్షించబడ్డారు. ఈనాడు నీ కుటుంబాలు ఇంకా నీ భర్త మారకపోవటం, నీ భార్య మారకపోవటం, నీ పిల్లలు మారకపోవటం, నీ బంధుమిత్రులు, రక్త సంబంధికులందరూ మారకపోవటం కారణం ఏంటో తెలుసునా? కేవలం నువ్వు రక్షించబడి కూడా నీ కుటుంబంలో వాక్యము ఉండాలనే ఆశ నీలో లేకపోవటమే, తప్పున నీలో లేకపోవటమే కారణం. కనుక దయచేసి ప్రియమైన నా దేవుని పిల్లలారా, దయచేసి ఒక క్రైస్తవుడిగా ఇదిగో దేవుని వాక్యాన్ని గురించిన చింత మీరు కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎరుగుతున్న చాలామంది సేవకులు కూడా వాక్యం 2 నిమిషాలు ముగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కానుకల విషయంలో మాత్రం ఎంత వచ్చినా లెక్కేసుకుంటూ ఉంటారు. ఒక సేవకుడిగా నేను ఎప్పుడు అలా కానుకలు లెక్కేసుకోను. కానీ నా సంఘం ఎంతవరకు వాక్యంలో పెంచబడుతుందా, వాళ్ళకు వాక్యం సరిపోతుందా లేదా, ఇంకేమైనా బలమైన వాక్యాన్ని వాళ్ళకి అందించాలా, కనుక ఇంకే రీతిగా వాళ్ళకి వాక్యం చెప్పాలి అనే ఆలోచన నాకు కలుగుతూ ఉంటుంది. అందుకే వాక్యము ఆ సంఘానికి సమృద్ధిగా అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నా వల్ల కాకపోయినా ఇంకో మా యొక్క సహవాసంలో సేవకులు లేదా గొప్ప సేవకులండి నా స్తోమతకు మించి ఇదిగో ఉన్నతమైన సేవకులు పిలిపించి దేవుని వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడతాను. నా గ్రామానికి, నా యొక్క ఇదిగో సంఘ బిడ్డలకు ఇదిగో వాక్యం అందాలి, సమృద్ధిగా శ్రేష్టమైన శక్తివంతమైన దేవుని వాక్యం వారికి అందాలని నేను ప్రకటిస్తాను. నేనే గాక ఇంకా గొప్ప సేవకులు వచ్చి వాక్యాన్ని అందిస్తే మా సంఘము, మా గ్రామము ఇదిగో దీవించబడిందని గొప్ప సేవకులందరినీ కూడా పిలిపిస్తూ ఉంటాను. కారణం ఏంటో తెలుసిన? వాక్యము సంఘానికి అవసరం. అదే రీతిగా కుటుంబానికి దేవుని వాక్యం అవసరం. అందుకే కొర్నేలు తన కుటుంబానికి వాక్యం వినిపించాలని ఆశపడ్డాడు. ఈనాడు నీవు కూడా ఒక క్రైస్తవుడివి, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీవు కూడా నీ కుటుంబానికి వాక్యాన్ని అందించు. దైవజనుడు పిలిపి, దైవజనుడు రామాను, దైవజనుడా మా ఇంట్లో ప్రత్యేకంగా కుడికులు పెట్టు, ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టు, ప్రార్థనల ద్వారా ఎదుగో వాక్యాన్ని చెప్పయ్యా, వాక్యం చెప్పు. ఈరోజు ప్రార్థనలు పెట్టమంటారు. విచిత్రం ఏంటో చెప్పనా? ప్రార్థన పెట్టమంటారు కానీ వాక్యం మాత్రం ఎక్కువసేపు చెప్పొద్దు అంటారు. అదేంటో విచిత్రం అర్థం కాదు. వాక్యమే 10 నిమిషాలు అయిపోవాలంటారు, కానీ ప్రార్థన మాత్రం పెట్టాలంటారు. అసలుకి ప్రార్థన ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికంటే. ఈరోజు దేవుని వాక్యము లేకుండా ఎంత ప్రార్థన పెంచుకున్న ప్రయోజనం ఏమండి? ఎంత లోతుగా బావి దోవినా ఆ బావిలో నీళ్ళు లేకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత గ్రాండ్గా ప్రార్థన కూడిగా ఏర్పాటు చేసినా దాంట్లో సమృద్ధిగా వాక్యం లేకపోతే ఏం ప్రయోజనం? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేశాడనో, ఉపకారం చేశాడనో, కష్టాలు పోవాలో నువ్వు పెట్టుకునే ప్రార్థనలో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఆ ప్రార్థనకి విలువ, వాక్యం లేకపోతే ఆ ప్రార్థన శూన్యం. కనుక దయచేసి వాక్యమును గూర్చిన చింత కొర్నేలులాగా నీకు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రెండోది ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ గురించిన చింత అండి. చింత మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటే అక్కడ
పేతురు యొక్క సువార్త విన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత వారు నింపబడి ఆయా భాషల్లో వాక్యాన్ని బోధిస్తుంటే అందరూ హృదయాలు పొడవబడ్డాయి. వెంటనే వారు చేసిన పనేంటో తెలుసున, వాక్యాన్ని విని అబ్బా బాగుంది అనుకుని వెళ్ళిపోవాలా. ఈరోజు వేలకు వేలు లక్షలకు లక్షల మంది ప్రజలు వస్తారు వాక్యం వింటారు. కానీ ఏం చేస్తారో తెలుసునా, వాక్యాన్ని విన్న వాళ్ళు ఏం చేస్తారంటే రక్షించబడాలనే చింత వాళ్ళకు, రక్షణ పొందాలనే దిగులు, బాధ, ఆందోళన వాళ్ళకు ఉండదండి. విన్నాము, బా పాస్టర్ గారు భలే చెప్పాడు వాక్యం అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. బ్రతుకు మార్చుకోరు, జీవితాలు మార్చుకోరు, వారి స్థితిగతులు మార్చుకోరండి. ఇంకా మీటింగ్ వచ్చే ప్రయోజనం, వాక్యం వింటే అయిపోయిందా? బ్రతుకు మారదా? జీవితం మారదా? కనుక వాక్యం ఏం చెబుతుంది, వాక్యానికి అనుసారంగా ఇదిగో జీవించాలా లేదా? ప్రియ దేవుని ప్రియులారా, ఈ వాక్యాలు ఎలా మలుచుకుంటారో తెలుసిన? ఎలా మలుచుకుంటారంటే, అత్త గబుక్కునే అందనుకో, నిన్న పాస్టర్ గారు ఏం చెప్పాడు అర్థమైందా? ఇదిగో ఆ దేవుని పిల్లలు ఇదిగో బూతులాడకూడదు కనుక నోరు మూసుకో అని ఇతరులకు చెప్పడానికి మాత్రం ఉపయోగించుకుంటారు వాక్యం. తమ జీవితంలో అనుభవించుకోవడానికి కాదు, ఇతరులని ఏలెత్తు చూపడానికి, ఇతరులు హెచ్చరించడానికే కానీ తమ జీవితాన్ని కనుక ఎదుగు మార్చుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోరు. కనుక ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నావు అంటే నీ బ్రతుకు మారాలి. నువ్వు వాక్యం వింటున్నావు అంటే, ఒక మీటింగ్కి వెళ్ళావంటే ఆ మీటింగ్లో దేవుని వాక్యం చేత నువ్వు పట్టబడి నువ్వు రక్షణకు రావాలి, రక్షణ పొందాలి. నువ్వు రక్షించబడిన దానివైతే సరిదిద్దుకోవాలి, రక్షణ పొందిన దానివైతే వెంటనే దేవుని వాక్యం నిన్ను సంధించిందంటే నువ్వు మారు మనసు పొందవలసిందే ఖచ్చితంగా. ఈరోజు నీ మారు మనసు ఎన్ని మీటింగ్కి వెళ్ళినా నువ్వు మారు మనసు పొందట్లేదంటే అర్థమేంటి? ఎంతగా వాక్యం వింటున్నా నువ్వు ఇంకా రక్షణ పొందట్లేదంటే అర్థమేంటి? నీ జీవితం మారట్లా, నీ బ్రతుకు మారట్లా. వాక్యము కనుక ఇదిగో వాక్యాన్ని వింటున్నావు కానీ అనుసరించట్లా. కనుక దయచేసి చెబుతున్నాను, రక్షణ గురించిన చింత. ఒక పిల్లగాడు వాక్యాన్ని విన్నాడు నైట్ ఉపవాస ప్రార్థనలో, నైట్ కుడికలో ఇదిగో వాక్యం విన్నాడు అంటే సభలో వాక్యం విన్నాడు. వాక్యం అతడు దర్శించింది. నేను రక్షణ పొందకపోతే నరకానికి పోతాననే ఆలోచన తనలో పట్టుకుంది. ఇంకా బహు బాధపడుతున్నాడు. ఏంటంటే ఈ క్షణం ప్రభు రాకడొస్తే నేను విడవబడతానేమో, అందరూ ఎత్తబడతారేమో, విడవబడిన పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాడు. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. నాన్న అమ్మ ఇదిగో నేను రక్షణ పొందాలంటున్నాడు. ఏరా ఇప్పుడు రక్షణ పొందుతూలే, రేపు పొద్దున్న తీసుకుంటూలే అంటే, కాదు ఇప్పుడే రక్షణ పొందుతా నేను. ఎందుకంటే ఈ క్షణంలో ప్రభు రాకడొస్తే నేను విడవబడతానా, నాకు రక్షణ కావాల్సిందే, బాప్తిజం కావాల్సిందే అంటుంటే, కాదురా నాయన ఇదిగో 1 గంట అయింది, ఇప్పుడు బాప్తిజం ఎందురా అంటుంటే, కాదు నేను ఇప్పుడే తీసుకుంటా. ఒకవేళ ఇప్పుడే వస్తే లేదా 1 గంట తర్వాత వస్తే, తెల్లారు కాకముడిపే ప్రభు రాకడొస్తే నేను విడవబడతా కదా రక్షణ లేని వాడిని. కనుక నేను రక్షణ పొందుతానా అంటే ఆ పిల్లగాడు పోడు తట్టుకోలేక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఆ పాస్టర్ గారు ఏంటయ్యా ఇదిగో ఈ సమయంలో వచ్చారు ఏంటంటే, ఏం చేయమంటాయి మా అబ్బాయి రక్షణ పొందుతా అన్నాడు, బాప్టిజం కావాలంటాయి అంటే, ఇప్పుడా ఒరే రేపు పొద్దున 6 వచ్చి బాప్టిజం ఇస్తానంటే, కాదు పాస్టర్ గారు ఒకవేళ ఈలోపే ప్రభు రాకడొస్తే నేను విడవబడతాను పాస్టర్ గారు, నాకు రక్షణ కావాలి పాస్టర్ గారు, నాకు నిద్ర పడినట్లా, ఇది మీ రాత్రి ప్రభు రాకడ వస్తే నేను విడవబడతానేమో పాస్టర్ గారు, నాకు బాప్టిజం పాస్టర్ గారు అని పంతం బట్టి కూర్చునేసరికి అప్పటికప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి ఆ నెలలో నుంచి బాప్తిజం ఇచ్చాడు. చూడండి, ఇదిగో దేవుని రక్షణ గురించిన చింత ఉన్నవాళ్ళు ఇలా రక్షించబడతారు. ఒకరోజు నపుంసకుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథాన్ని చదువుతుంటే పిలుపు వెళ్ళి దాన్ని వివరించినప్పుడు వెంటనే అతనిలో ఒక ఆందోళన, ఒక ఆలోచన ఏర్పడింది. ఏంటో ఆలోచన తెలుసిన, నేను రక్షణ పొందాలి, ఇదిగోనైనా ఈ వాక్యం వినబడుతుంది, వాక్యం నేను గ్రహించుకున్నాను, మరి నేను బాప్తిజం పొందుతాను, ఇంకేంటి నీకు అడ్డాటంటే, అయ్యా ఇప్పుడా అంటే, అవును ఇప్పుడే, అదిగో అక్కడ నీళ్ళున్నాయి, నీకు బాప్తిజం చూడడానికి ఏంటి ఆటంకం అంటే, అయ్యా నాకేం లేదు అని చెప్పినప్పుడు అప్పుడు పిలుపు చేతిలో ఆ యొక్క నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడు. ఆ పిలుపు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పేరట మనో చేస్తున్నాను, వాక్యం విన్నావు అంటే వెంటనే నీలో మార్పు రావాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, బాప్తిజం పొందాలి, ప్రభు బిడ్డగా మారాలి.
కనుక ఈరోజు ఎంతకాలం ప్రార్థనకు వస్తున్నావు, ఇంకా బాప్టిజం ఏది? ఇంతకాలం మందిరానికి వెళుతున్నావు, ఇంతకాలం వాక్యం ఇచ్చున్నావు, ఏది మారు మనసు, ఏది పాపక్షమాపణ, ఏది బాప్టిజం, ఏది రక్షణ నీ జీవితంలో? కనుక రక్షణ పొందు, చింతపడు. ప్రభు యొక్క రక్షణ కొరకు నువ్వు చింతించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరొక చింత, ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన చింత ఏంటో తెలుసిన? రక్షణ గురించిన చింత. తను రక్షించబట్టమే కాదు, నా బంధువులు రక్షించబడాలి, నా ఇంటి వారు రక్షించబడాలి, ఇదిగో అందరూ రక్షించబడాలనే ఆలోచన నీకుండాలి. ఖచ్చితంగా మనం రాహాబు స్త్రీని ఎరుగుదాము. అయ్యా, ఇదిగో నా ఇంటి వారందరూ రక్షించయ్యా. నీ ఇంటికి ఎర్రని దారం కట్టుకో. నీ ఆ ఎర్రని దారం ఉన్న ఇంటిని ఏమాత్రం ఎవరు ఏం చేయరు, మీరు రక్షించబడతారు అన్నప్పుడు ఆ ఇంటికి ఎర్రని దారం కట్టింది. ఆ ఇంట్లోకి తన బంధువులందరినీ పిలుచుకుంది, రక్త సంబంధికులందరినీ పిలుచుకుంది. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు తప్ప ఆ ఎరుకో పట్టణం వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఈరోజు నేను చెబుతున్నాను, నీవు కూడా ఒక వేశ్యకు ముందండి తన ఇంటి వారు రక్షించబడాలని. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నీకుందా? ఒక వేశ్యకుంది, ఇదిగో నా కుటుంబం రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి అనే ఒక తప్పున ఆలోచన, చింత, దిగులు తనుకుంది. మరి నీకు క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా నీకు చింత ఉందా? ఇదిగో నీ బంధువులు రక్షించబడాలని, ఇదిగో నీ కుటుంబం వారు రక్షించబడాలని నీకు చింత ఉందా? ఆ చింత ఉంటే వాళ్ళందరినీ ప్రేరేపించి రక్షణకు నడిపించేదాన్ని. చెప్పినా వినట్లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా ఇదిగో నమ్మి బాప్తిజం పొందిన వాడే రక్షించబడతాడు, రండి అని వాళ్ళ పిలువనంపి వాళ్ళకి చక్కని దేవుని వాక్యాలు వినిపించి, ఇదిగో రక్షణకు నీకు బంధువులను, నీ రక్త సంబంధికులు, నీ కుటుంబ వారిని రక్షణకు నడిపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా క్రైస్తవుడికి ఉండవలసిన చింత ఏంటో తెలుసిన? సంఘాన్ని గురించిన చింత అండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట మనము చూడగలం. అక్కడ చక్కని మాట, ఇవియో గాక సంఘములన్నిటి గుర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఈ మాట చెబుతున్నారు. ఏంటి ఆ మాట అంటే, సంఘములన్నిటి గురించిన చింత నాకుంది, దినదినము ఆ భారం నాకు కలుగుచున్నది. ఈనాడు ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా నీకు సంఘాల గురించిన చింత ఉందా? సంఘాల గురించిన చింత అండి, సంఘాల గురించిన చింత నీకుందా? ప్రియా దేవుడు, ఏదో ప్రార్థనకు వస్తున్నా, ఏదో సంఘంలోకి వస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసావా? నీ తోటి విశ్వాసులు ఎలా ఉన్నో చూస్తున్నావా? కనుక నీ సంఘము యొక్క విధానం ఎలా ఉంది? సంఘాన్ని గురించిన చింత అండి. అయ్యో, నా సంఘములోకి ఇదిగో విశ్వాసులు రావట్లేదే, ఇదిగో మా సంఘములో ఇదిగో ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో, ఆత్మీయతలో ఇదిగో ఫలించట్లేదే అనే చింత నీకుంటుందా? ఆలోచన చేయి. ఏదో వాళ్ళు వచ్చే కానుకలు బట్టి సమరపడుతున్నావు, కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని గురించి ప్రభు నిన్ను ఎక్కడుగుతాడని సేవక ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఇదిగో రేపు నీ సంఘానికి దేవునికి అప్పగించిన ఇదిగో ఆత్మల విషయమై ప్రభు నిన్ను లెక్కడుగుతాడు, రేపు నిన్ను లెక్కడుగుతాడనే విషయము ఎప్పుడైనా గ్రహించావా? అలా గ్రహింపగలిగిన వాడివైతే సంఘాన్ని ఎందుకు అలా ఇదిగో వదిలివేసి ఇదిగో ఊర్లు వెళ్తావు? ఇదిగో అలా సంఘాన్ని వదిలేసి ఇదిగో ఎందుకు సోమరువై నిద్రపోతావు? నిజంగా నీకు సంఘాన్ని గురించి చింత ఉంటే సంఘానికి ఇదిగో మంచి వాక్యాన్ని అందించడానికి తప్పిస్తావు. ఇదిగో సంఘం కొరకు కన్నీరు కాల్చడానికి ఇదిగో నువ్వు ఇదిగో సమయాన్ని కేటాయిస్తావు. ఇదిగో గంటలు రోధించి ఇదిగో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది సంఘాన్ని గురించి. అంతేకాదు, సంఘములో ఏమైనా లోటుపాట్లుంటే సంఘాన్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ ఇదిగో సంఘాన్ని ప్రభు యొక్క మార్గంలో నిలపగలుగుతావు. కానీ ఇదిగో ఈ సంఘము నాది కాదు, నేను ఒక కూలోని అన్నట్లుగా, నా పని ఏదో ఆ 2 మాటలు చెప్పుకుని వెళ్ళటమే అన్నట్లుగా భావిస్తున్నావు. కానీ నీ సంఘం పొజిషన్ ఎంత బలహీనంగా చూసావా? సంఘాల గురించి ఎవరు ప్రార్థన చేస్తాడు?
ఇదిగో నీ సంఘం వాక్యం కొరకు తప్పిస్తుంది. ఆలోచించావా? ఎవరా సంఘానికి, సంఘ బిడ్డలకు వాక్యాన్ని అందిస్తారు. దేవుడు సంఘానికి కాపురిగా నిలబెట్టినప్పుడు సంఘాన్ని విషయమై ఒక చింత, సంఘాన్ని గురించి ఒక భారము నీలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పౌలు ఇదిగో సంఘాల గురించిన చింత కలిగిన వాడండి. సంఘాలు కలిగిన చింత, అందుకే ఈ పత్రికలు రాశాడు. సంఘాలు కట్టుకుంటూ వెళ్ళినా మరలా సంఘాలు ఎలా ఉన్నాయని ఆ సంఘం పరిస్థితిని ఆలోచన చేసి తెలుసుకొని ఆ సంఘాలకు లేఖ రాసి ఆ సంఘాలను హెచ్చరించాడు. అంతేకాదు తాను పనిమాల వీలైన మట్టుకు ఆ సంఘాల్లోకి వెళ్ళి ఆ సంఘ బిడ్డలను హెచ్చరిస్తూ మరలా వారిని పురుకొలిపి వాళ్ళని బలపరిచి మరలా నిలబెట్టి వెళ్తూ ఉంటాడు. కానీ ఈరోజు నీకు చిన్న సంఘాలంటే చిన్న చూపు, పెద్ద సంఘాలంటే గొప్ప. అందుకనే ఇదిగో వేల మంది వచ్చి సంఘాన్ని వైపేమో పదే ఆ సంఘానికి అట్టుకొని పోతాము. కానీ 10 మంది ఉన్న సంఘం మాత్రం ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఎవరికో వచ్చి రాని వాళ్ళకి ఆ సంఘాన్ని అప్పగిస్తూ ఉంటావు. కనుక ఇదేనా నీకున్న చింత? ఇదేనా నీకున్న సంఘాల విషయమై భారం? ఓ సేవక, మేలుకో. ఈరోజు ప్రభు లెక్క అడిగే సమయం రాబోతుంది. కనుక కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ప్రభు దగ్గర నిలబడవలసిందే. కనుక ప్రభు నిన్ను ప్రశ్నించినప్పుడు నీ గొర్రెల విషయం నువ్వేం చెప్పగలుగుతావు? అంతేకాదు ఒక క్రైస్తవుడిగా నీ తోటి విశ్వాసుల విషయమై ప్రభుని లెక్క అడిగినప్పుడు నువ్వేం చెబుతావు? ఏం చెబుతావు? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పరిస్థితి ఆత్మీయంగా సంఘం గురించి ఎవరు దిగజారిపోతున్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు బాధలు ఉన్నారో తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయటం, వాక్యం ద్వారా వాళ్ళని బలపరచడం. కనుక ఇదిగో సంఘాన్ని, ఇదిగో ఎవరైనా వెనక్కిపోతుంటే వాళ్ళు పురుకొలకు మందిరానికి నడిపించడం, ఇది ఒక సేవకుడిగా సంఘాన్ని గురించిన చింతగా నీకు ఉండాలి. అంతేకాదండి, మీకు చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చవలసిన బాధ్యత కూడా నీకు ఉంది. ఆ సంఘ అవసరాలు కూడా తీర్చుకోవలసిన బాధ్యత, భారం దేవుని మీద పెట్టాడు. కనుక దయచేసి ఆ సంఘాన్ని గురించిన చింతన కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక మాట చివరిగా, ఆత్మల రక్షణ గురించిన చింత నీకు ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి. ఈరోజు సర్వలోకానికి వెళ్ళాలి, సువార్త చెప్పాలి, అందరిని రక్షించాలి. ఈరోజు బాధ్యత ఒక సేవకునిది, ఒక విశ్వాసది. ప్రియా దేవుని బిడ్డలారా, మారుమూల గ్రామమైన సరే సువార్త చెప్పడానికి వెళ్ళాల్సింది. కనుక ఈరోజు నీ సువార్తని సాక్ష్యము మనం ఎరుగుదుము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీ ఇదిగో యేసుక్రీస్తు వాక్యము చేత పట్టబడి వెంటనే తన జీవితాన్ని మార్చుకొని తన గ్రామంలోకి వెళ్ళి సువార్త చెప్పి తన గ్రామస్తులందరూ మార్చుకుంది. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. నీ యొక్క ఊరి వారు రక్షణ పొందారా? నీ ఊరు వారికి సువార్త చెప్పావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళ వరకు సువార్త చెప్పావా? నీ గ్రామస్తులకు తోటి ఇరుగు పొరుగు గ్రామస్తులకు సువార్త చెప్పావా? ఏదండి భారం? ఏదో వచ్చాను, వాక్యం వింటున్నా వెళ్తున్నాను, కానీ ఆత్మల విషయమై చింతేది. గొర్రెలే కంటుంది. కనుక ఓ విశ్వాసి, నీవు వాక్యం చెప్పవలసిన బాధ్యత నీకుంది. ప్రజలను సువార్త చెప్పవలసిన బాధ్యత ఉంది. కనుక గ్రామాలకు, ఇళ్లలోకి, కనుక ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలి. కనుక ఎందుకంటే ప్రభు కోసం ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించగలిగితే ప్రభుకి ఎంతో సంతోషము. కనుక ప్రభు సంవత్సరం అంతా నీకు కావాల్సింది ఇస్తున్నాడు. ప్రభు కావాల్సింది సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించగలుగుతావా? ఒక్క ఆత్మ అండి. ప్రభు సంవత్సరం అంతా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పీల్చుకోవడానికి గాలి, కొనడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు, అన్నీ ఇది లేదు అది లేదనకుండా దేవుడు నీకు కావాల్సినవన్నీ ప్రభు ఇస్తున్నాడు. మరి ప్రభు కావాల్సింది ఒక్క ఆత్మ. సంవత్సరానికి ఒక్క ఆత్మ అండి, ఒక్క ఆత్మ ప్రభు కోసం సంపాదించి వారికి సువార్తను బోధించి, వాక్యాన్ని బోధించి, వారి కోసం కన్నీరు కాచి, ఇదిగో వాళ్ళకి దేవుని మాటలు చెప్పి ఒక్కరినైనా సంవత్సరానికి నడిపించగలిగి ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతున్నారు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకో. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా ఈరోజు ఆత్మల రక్షణ గురించిన చింత నీకు ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పనా? ఒక సేవకుడు పండక్కి కానుకలు 90,000 వచ్చినాయని, ₹1,00,000 రాలేదని కానుకలు తీసి అక్కడ వాళ్ళ బల మీద పడేసే సంఘాన్ని అరిశాడు.
కానీ ఒక సేవకుడిగా నాకు ఆ రోజు కానుక వచ్చింది చాలా తక్కువ, బహుశా 2,000-3,000 వచ్చింటాయి. నేను ఈరోజు సేవకుడిగా చెబుతున్నాను. నేను ఎందుకు చెబుతున్నా ఒకసారి అర్థం చేసుకో. కానీ నాకు ఆ కానుక రాలేదని చింత లేదు, కానీ ఆ సంవత్సరము ఒక ఆత్మను కూడా రక్షించలేకపోయానని చింత భలే కలిగింది. ఎందుకంటే ఆ సంఘము కొంతమంది ఈ సంఘము లేకుండా చేయాలని అలా ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ సంఘాన్ని కొరకు ప్రార్థించే సమయం ఎక్కువగా దాన్ని కేటాయించాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కానుక రాలేదని నాకు చింత లేదు, కానీ ఒక ఆత్మ రక్షించబడలేదని చింత ఎక్కువ ఉంది నాకు. కనుక ఈరోజు చెబుతున్నాను, ఆత్మను రక్షిద్దాం. కనుక ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు కనుక మనం సిద్ధపడదాం, అనేకులు సిద్ధపడతాం. కనుక ఒక్కరు వెళితే ప్రయోజనం ఏంటంటే 10 మంది వెళ్ళాలి. మనకి 10 మంది మన వెంట రావాలి, 10 మంది మన వెంట రావాలి. అలా రావాలి అంటే మనము చింత కలిగి ప్రయాసపడాలి, ప్రాకులాడాలి, కష్టపడాలి. మనం సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు కొంతమందిని రక్షించాలి. అలా రక్షించిన దినాన నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు మనం ఏమి చింతించాలో ఏమి చింతించకూడదో ఈరోజు తెలియజేశాను. కనుక ఒక కన్యుడు చింతించిన రీతికి మనం ఎప్పుడు చింతించకూడదు. అయితే ఒక క్రైస్తవుడు దేని గురించి చింతించాలంటే, 1 వాక్యాన్ని బట్టి చింతించాలి, 2 రక్షణ గురించి చింతించాలి, 3 సంఘాన్ని గురించిన చింత ఉండాలి, 4 ఆత్మల రక్షణ కొరకు చింత ఉండాలి, 5వదిగా ప్రభు యొక్క రాజ్యానికి నేను చేరగలనా లేదా అని చింత కలిగి ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు మరి సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఒక అన్యుడు రీతిగా అయ్యా మేము ఆలోచించి చింతించడం కాదు, కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా మేము చింతించి దేవా అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించగలిగిన కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని దర్శించి సహాయం చేయమని మా ప్రభు నీవే కనికరించి నీ గొప్ప కార్యాలు జరిగించమని నామానికే మహిమ తెచ్చుకొని ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా దేని గురించి చింతించాలో అయ్యా అటువంటి చింత, వాక్యాన్ని గురించిన చింత, రక్షణ గురించిన చింత, అయ్యా ఇదిగో సంఘాల గురించిన చింత, ఆత్మల రక్షణ కొరకే చింత, పరలోక రాజ్యం కొరకే చింత అయ్యా కలిగి ప్రతి ఒక్కరూ వాటిని సంపాదించుకున్నట్లుగా నీవే కృప చూపి సహాయం చేయి అయ్యా. అన్యుల రీతిగా మేము ఆలోచించి చింతించకుండా ఒక ఆత్మీయుడిగా, ఒక సేవకులుగా, ఒక అయ్యా విశ్వాసిగా మేము అట్టి రీతిగా అయ్యా చింతించి అయ్యా ఇదిగో నీ యొక్క గొప్ప కార్యాలు మేము సంపాదించుకున్నట్లు నీవే కృప చూపి నీవే దర్శించమని ఈ వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలను నిశ్చయముగా దీవించి రక్షించి ఈ రాజ్యానికి వారసులుగా చేయండి. నీ నామానికే మహిమ తెచ్చుకొని కనికరించమని నీ కృపగా పూజిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ, వారి కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించి వర్ధల చేయుడుగాక. ఆమేన్. ప్రభు పెట్ట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరి రేపు రోజున కలుసుకుందాం. అంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మలకు తోడై ఉండి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. వందనాలు. సెలవు తీసుకుందాం.